జై గురుదత్త శ్రీ గురుదత్త. మనకు సౌరమానం ప్రకారం ఏర్పడేటటువంటి పండుగలు వ్రతాలు విషయానికి వస్తే ముందు వరుసలో లెక్కించవలసినటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది తిరుప్పావై అని మనం మాట్లాడుకుంటాం. తిరుప్పావై అంటే ఏంటి? దీన్ని ఏమంటారు తెలుగులో అంటే శ్రీవ్రతము అంటారు. తిరుప్పావై అంటే శ్రీవ్రతము. శ్రీ అంటే సంపద, అన్ని సంపదల్ని ఇచ్చేది కాబట్టే దీన్ని సిరినోము అంటారు. దీనిని ధనుర్మాస వ్రతము అని కూడా అంటారు. అంటే డిసెంబర్ మధ్యలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మరల సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు కూడా ఉండేటటువంటి కాలాన్ని ధనుర్మాస కాలంగా మనం తీసుకుంటాం. అలాగే మృగశీర్ష నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల మాసమును మార్గశీర్షమని పేరు కూడా ఉంది. ఈ రెండు ఒకటే. చాంద్రమానం బట్టి మాట్లాడుకుంటే మార్గశీర్షం అయితే, సౌరమానం బట్టి మనం మాట్లాడితే ధనుర్మాసం అయింది. అక్కడ చాంద్రమానం ప్రకారంగా మార్గశీర్షం, సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం, అంతే. మాసానాం మార్గశీర్షోహం, మాసముల్లో ఉత్తమమైన మార్గశీర్షమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు, మన సంవత్సరాన్ని ఒక్కరోజుగా లెక్కిస్తే దేవతలకు మార్గశిరం బ్రహ్మముహూర్తం అవుతుంది. అంటే తెల్లవారుజామున 4 గడియల కాలం, అంటే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు. ఇదే సత్వగుణం వృద్ధి చెందేటటువంటి సమయం. తిరుప్పావై వ్రతానికి కావలసినటువంటి సమయం కూడా ఇదే. 16వ తేదీ సూర్యోదయానికి ముందు 96 నిమిషాల ముందు మనం అందరం కూడా ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేస్తాం. చక్కగా భగవంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానంతో ధనుర్మాసంలోని వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటూ, పాసురాలు మన అమ్మ ఆండాళ్ళ తల్లి మనకి ఏదైతే వదిలి వెళ్ళిందో ఆ పాసురాలన్నింటినీ కూడా చక్కగా ప్రతిరోజు కూడా మన శక్తి కొలది భగవంతుడు మనకిచ్చిన జ్ఞానం ఎంతైతే ఇచ్చారో ఆ జ్ఞానంతో మనం పాసురాలని గానం చేసుకుంటూ మనందరం కూడా వెళదాం. ఎందువల్లంటే భగవత్ సన్నిధికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గానం చేయాలి. భగవంతుడు దేనికి లొంగుతాను అనే విషయం నారదుడికి చెప్పారు. ఆ నారదుడు ఈ ప్రపంచానికి తెలియచేశారు. భగవంతుడు దేనికి లొంగుతాడయ్యా అంటే గానానికి మాత్రమే లొంగుతాడు. అందువలన చక్కగా మనం అందరం కూడా తిరుప్పావై పాసురాలను మనం గానం చేసుకుంటూ వెళ్దాం. అమ్మ ఆండాళ్ళ తల్లి మనకి ఏదైతే ఒక సంస్కారాన్ని వదిలి వెళ్ళిందో అటువంటి సంస్కారాన్ని మన పిల్లలకు, ఆ తర్వాత తరాలకు కూడా అందజేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి చక్కగా మనం పాసురాలను గానం చేసుకుంటూ వెళ్దాం. భగవంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ఎంతైతే ఇచ్చారో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. చక్కగా అమ్మ నోటి నుంచి ఏవైతే పాసురాలు వచ్చాయో ఆ పాసురాలన్నింటినీ కూడా చక్కగా పాడుకుంటూ దాని గురించి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖున ఖచ్చితంగా సూర్యోదయానికి ముందు 96 నిమిషాల ముందు మనందరం కూడా పాసురాలు గానం చేస్తూ మనం ముందుకెళ్దాం. పూర్వం మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసము అనేవారు. తొలి పున్నమి నాటికి నిండు చంద్రుడు ఉంటాడు, మరి మలి పున్నమి నాటికి నిండు చంద్రుడే. ఈ నడుమ తరుగుతాడు, పెరుగుతాడు. ఇదే మన జీవితం కూడా. భగవంతుడు మనతోనే ఉన్నాడు, మనం పరిపూర్ణం. కానీ అజ్ఞానం ఆవరించి క్రమక్రమంగా తగ్గి చీకటి రాత్రులతో ఏ విధంగా చంద్రుడు మనకు దూరం అయిపోతాడో అదేవిధంగా మన ఆత్మ భగవంతునికి దూరం అయిపోతోంది. మరల క్రమక్రమంగా భగవంతుణ్ణి పొంది పరిపూర్ణత పొందుతోంది. ఎప్పుడూ భగవంతునితో కలిసి ఉండి ఇహపరముల్లో మనకు కావలసినవన్నీ
పొందడానికి ఈ సిరినోమిని మనం చేస్తాం. అంటే ధనుర్మాస వ్రతాన్ని మనం చేయటం అనేది జరుగుతుంది. మార్గశీర్ష మాసములో ఈ వ్రతం చేయడంలో ఒక విశేషం ఉంది. మార్గశిరము అనగా అంటే ఇందులో మార్గశిర మాసంలో మార్గము అనేది కనిపిస్తోంది. మార్గము అంటే ఏంటి? దారి, ఉపాయము అని కూడా వస్తుంది. శీర్షము అంటే శిరస్సు వలె ప్రధానమైంది. మార్గశీర్షము అంటే ఆ శ్రేష్టోపాయం భగవానుడే. దేనికి? ఆ భగవానుని మనం పొందడానికి. అంటే పొందించేది వాడే, పొందేది వాడిని. ఇదే ఉపనిషత్ సిద్ధాంతం కదా చెప్పేది. భగవానుడే ఉపాయం, ఇతరములు లేవి ఉపాయములు కావు అను విశ్వాసమును పొందజేసేదే ఈ మార్గశీర్ష వ్రతం. దీన్నే ధనుర్మాస వ్రతంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఉపనిషత్ భాషలో ధనుస్సు అనగా ప్రణవం. అంటే ఏంటి? ప్రణవం అంటే ఓంకారం. ఇదే భగవంతుని తెలియజేసే శబ్దము, అదే ప్రణవం. ఈ జీవతత్వం భగవంతునికే చెందింది, ఇతరులకు కాదు అని అర్థాన్ని ఇస్తుంది. ప్రణవమును ఉపాసించడం వలన పరమాత్మయే ఉపాయము, ఉపేయము అనే నమ్మకం గట్టిపడుతుంది మనకి. అదే ఈ ధనుర్మాస వ్రత ఫలముగా మనం మాట్లాడుకుంటాం. సరే, ఈ ధనుర్మాస వ్రతాన్ని ముందు ఎవరైనా అసలు చేశారా, లేక మనమే ఇప్పుడు చేస్తున్నామా? ఈ విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఇంతకు పూర్వం ఎవరన్నా చేసుంటే మనం చేస్తున్నాము అని మాట్లాడుకోవడానికి సరిపోతుంది. ఈ ధనుర్మాస వ్రతం అంతా కూడా పెద్దల నుంచి ఆచరిస్తున్నట్లుగానే వెళుతుంది ఎప్పుడు కూడా ఈ వ్రతం అంతా కూడా. అయితే ఇంతకు మునుపు ఎవరు చేశారు అంటే, ఈ వ్రతాన్ని ద్వాపర యుగంలో రేపల్లెలు గోపికలు కృష్ణుణ్ణి పొందాలని కోరికతో కాత్యాయని వ్రతంగా చేశారు. దీన్నే వారికి వ్రత ఫలితం కూడా ఖచ్చితంగా దక్కింది. రేపల్లెలో ప్రజలకు ఈతి బాధలు తొలగి సర్వ సౌఖ్యాలు పొందారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల. అప్పుడు ఈ వ్రతానికి పేరు కాత్యాయని వ్రతంగా పెట్టారు. ఆ తర్వాత కలియుగంలో శ్రీ విల్లిపుత్తూరులో గోదాదేవి అచడ అత్యామూర్తి శ్రీ వటపత్ర సాయిని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానిగా వారి ఆలయాన్ని నందగోప భవనంగా తన తోటి చెలికత్తెలందరినీ గోపికలుగా తాను ఒక గోపికగా త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఈ వ్రతాన్ని చేసింది. ఆమె కోరిన ఫలితాన్ని ఏమిటి? స్వామిని పొందటం. ఆ స్వామిని అంటే రంగనాథుణ్ణి పొందింది గోదాదేవి. ఇక ఖచ్చితంగా చెప్పాలంటే శ్రీ గోదాదేవి అయోనిజ అంటారు. శ్రీ విష్ణు చిత్తుల వారికి జనకునికి సీతవలే పూర్వపలుగుని నక్షత్రంలో సహజ పరిమళములు గల పవిత్ర తులసి వలె తులసి వనంలో లభించింది మన గోదామాత. శ్రీ విష్ణు చిత్తులు అంటే పెరియాళ్వారు, ఈయనని పెరియాళ్వారు అంటూ ఉంటారు. శ్రీ విష్ణు చిత్తులు ఆ బాలికను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ తులసి వనంలో లభించినటువంటి పాపను అల్లారు ముద్దుగా పెంచుకుని వటపత్ర సాయికి నిత్యము పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదండ దొరికిందని సంతోషంతో ఆమెకు కోదై అని పేరు పెట్టుకున్నారు విష్ణు చిత్తుల వారు. నిజంగా చెప్పాలంటే గోదా కాదు, కోదై. కోదై అంటే పూలదండ. రోజు స్వామికి ఆయన పూలదండలు వేస్తున్నారు. అక్కడ తులసివనంలో లభించింది కాబట్టి ఈమెను మరొక పూలదండగా కోదై అని పేరు పెట్టారు. ఆమెకే గోదా అనే పేరు వచ్చేసింది చివరికి. ఆమె తండ్రితో పాటు మాలలు కట్టి అవి తాను ముందుగా ధరించి తర్వాత స్వామికి ఇచ్చేది. తండ్రి, అమ్మా అలా చేయకూడదు తల్లి, ఇది అపచారం అని మందలించినా ఆమె ముడిచి విడచి ఇచ్చిన మాలలే నాకిష్టమని స్వామి ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమెను ఆముక్తమాల్యాద అని తమిళ్లో సూడి కొడుత్తు నాచియార్ అని అంటారు. ఆమె పాడి కొడుత్తు నాచియార్ కూడా, అంటే పాసురములను పాడి ఇచ్చిన అమ్మ, మన అమ్మ ఆమె గోదాదేవి. తిరుప్పావై ప్రబంధమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపినటువంటి తల్లి మన ఆండాళ్ళు తల్లి. ఆండాళ్ళు అంటే రక్షకురాలు అని అర్థం.
భగవంతుడిని ప్రేమించేవారు భక్తులు, ఆ భగవంతుడిచే ప్రేమింపబడేవారు ప్రపన్నులు. అంటే ఉపేయము ఉపాయము రెండూ ఆ భగవంతుడే దృఢంగా విశ్వసించడమే ప్రపత్తి లేదా శరణాగతి అంటారు. ప్రపత్తి చేసిన వారు ప్రపన్నులు. అనాది అయిన అజ్ఞానముచే నిద్రించు వారిని మేలుకొల్పి దైవాన్ని పొందడానికి వారికి ఉన్న యోగ్యతను భోగ్యతను గూర్చి తెలియచెప్పినటువంటి ప్రేమమూర్తి మన ఆండాళ్ళ తల్లి. అందుకనే ఆమె ఆళ్వారుల్లో మేల్బంతిగా పరిగణించబడింది మన అమ్మ ఆండాళ్ళ తల్లి. అయితే ఈ ధనుర్మాస వ్రతంలో పాసురాలు ఉంటాయి. అంటే అమ్మ పాడుకుంటూ వెళుతూ ఉంటుంది. అయితే ఈ పాసురాల్లో ఏముంటాయి? గోదాదేవి రచించిన 30 పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని ఒక్కో పాసురం ఒక్కొక్క రోజున చెప్పుకుంటూ అమ్మ 30 రోజులు గానం చేస్తూ వెళ్తుంది. మొదటి 5 పాసురాల్లో అమ్మ ఉపోద్ఘాతం ఉంటుంది. అంటే తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని మన అమ్మ తెలియజేస్తుంది. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి మనందరికీ కూడా తెలియజేస్తుంది. సరే, ఇంకా 5 నుంచి 15 పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు కూడా 5 నుంచి 15 పాసురాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. పక్షుల కిలకిలరావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలో సంగీత ధ్వనులు, అలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు కూడా ఈ పాసురాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణు అవతారాలను పొగుడుతూ ఉంటుంది. 5 నుంచి 15 పాసురాల్లో మన అమ్మ ఆండాళ్ళ తల్లి. సరే, ఇంకా 15 నుంచి 20 పాసురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి దేవాలయ సందర్శనను వివరిస్తుంది. భగవంతుణ్ణి నిద్ర మేలుకొల్పడానికి ఆండాళ్ల సుప్రభాతం ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకులు అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేలుకొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి కూడా ప్రార్థన చేస్తారు. సరే, ఇంక 20 నుంచి 30 పాసురాల్లో అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటే చివరి 9 పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాసురం అంటే 30వ పాసురం. ఈ ఆఖరి పాసురంలో మన అమ్మ ఆండాళ్ళ తల్లి అంటే గోదాదేవి తను విష్ణు చిత్తుని కూతుర్నని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని మన అమ్మ ఆండాళ్ళ తల్లి అంటే గోదాదేవి మన అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ ధనుర్మాస వ్రతము ఇహపర ఐశ్వర్యములు అనగా ప్రమేయమును, నిరంతర భగవదనుభవమును, కైంకర్యము అంటే శ్రేయమును ప్రసాదిస్తుంది. ఈ వ్రతంలో 3 ముఖ్య దశలు ఉంటాయి. అభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ. ఈ 3 దశలు కూడా బ్రతుకు సఫలం చేసేటటువంటి ఒక మహావ్రతంగా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకనే ధనుర్మాస వ్రతాన్ని సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఆచరిస్తారు. ఇది పెద్దల నుంచి సంక్రమించినటువంటి వ్రతం. వ్రతాన్ని ఆచరించలేని వారు కూడా ఆ ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి విషయాలను చక్కగా తెలుసుకుని దాన్ని వినగలిగినా చాలు, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లెక్కే. అందువలన ఆ గోదమ్మ అనుగ్రహంతో 30 పాసురాలను మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి పాసురాలు ప్రారంభమవుతాయి. అమ్మ అనుగ్రహంతో, స్వామివారి కృపా కటాక్షాలతో పాసురాలను మనం పూర్తిగా వినడానికి అమ్మ అనుగ్రహంతో ప్రయత్నం చేద్దాం.
పాపముల్ బాపు శ్రీపాదముల్ జూపు వేద బీజమ్మగు గోదమ్మ పలుకు ముప్పది పాసురమ్ములు నేరనట్టి బ్రతుకు వ్యర్థమ్ము భూమి భారమ్ము సుమ్ము భూమి భారమ్ము సుమ్ము. జై గురుదత్త శ్రీ గురుదత్త.